థ్యాంక్ యూ. అందరికీ నా హార్దిక్ వందనాలు. గౌరవనీయులైన దేవ్ పాండే గారు, శ్రీ సూదన్, శ్రీ సూరి, మన యాడ్సైకి సంబంధించిన వాళ్ళ సభ్యులు అందరూ, ఫిట్సీ ప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి అతిథులు అందరికీ మరి ఒకసారి నా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరితో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక చౌహాన్ గారు చెప్పినట్టుగా కనీసం ఒక 10 సంవత్సరాల నుంచి ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ఎట్లాంటి మార్పులు చేర్పులు అవసరం ఉందో, ఎట్లాంటి ఇబ్బందులు అందరూ ఎదురవుతున్నారో నేను గత 10 సంవత్సరాల నుంచి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. మన రాష్ట్రంలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ లావాదేవీల కోసం ఒక మంచి వాతావరణం తయారవ్వాలి, దానికోసం కృషి చేస్తున్నాము. అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు, ముఖ్యంగా సమన్వయానికి సంబంధించిన సమస్యలు, ఎందుకంటే ఈ విషయంలో 3-4 శాఖల మధ్యలో చాలా సమన్వయం అవసరం ఉంది. ఇందాక మీరు చౌహాన్ గారిని చూశారు, ఆయన ఒక చాలా కీలక శాఖ తరఫున ప్రతినిధిగా ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చారు. కన్స్యూమర్ అఫేర్స్ శాఖకి ఈ రంగంలో చాలా బాధ్యతలు ఉంటాయి. అదేవిధంగా ఇండస్ట్రీ శాఖ తరఫున నేను ఉన్నాను. అండ్ వీటన్నిటితో పాటు పోలీస్ నుంచి కూడా మనకు అన్ని రకంగా సహాయ సహకారం కూడా అవసరం ఉంటుంది. అంటే ఎవరైనా తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళని వదిలే పరిస్థితి అసలు లేదు, కానీ తప్పు చేయని పరిస్థితిలో కూడా వాళ్ళని దోషిగా చూడడం, వాళ్ళపైన ఒక రకంగా అభియోగం పెట్టడం, అది కూడా సబబ్ కాదు అని నేను అనుకుంటున్నాను. తెలుగు సమझ విచ్ లాంగ్వేజ్ ఇస్ గోయింగ్ వెల్? నేను తెలుగులో నా ఉపన్యాసం పూర్తి చేశాక సంక్షిప్తంగా హిందీలో మరియు ఇంగ్లీష్లో కూడా దానికి తర్జుమా చెప్తాను. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏముంది అంటే, 3 శాఖల మధ్యలో సమన్వయం పరచడం చాలా చాలా అవసరం ఉంది. ఇండస్ట్రీ శాఖ తరఫున చాలా మందికి తెలియకపోవచ్చు, కేంద్ర ప్రభుత్వంలో హేమ్ గారు ఉన్నప్పుడు ఆయన ఒక గైడ్ లైన్స్ తయారు చేశారు. అంటే అన్ని రాష్ట్రాల్లో డైరెక్ట్ సెల్లింగ్కి ప్రోత్సహించుకోవడానికి ఇట్లాంటి గైడ్ లైన్స్ అవసరం ఉంటుందో, మన రాష్ట్రంలో ఈ గైడ్ లైన్స్ని చాలా తొందరలోనే అమల్లోకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేశాము. కానీ కొన్నిటికి సంబంధించిన, ముఖ్యంగా ఇందాక చౌహాన్ గారు ఒక చాలా ముఖ్యమైన విషయం మీద మాట ఇచ్చి వెళ్ళారు, దట్ 2 వారాల లోపు ఆయన ఆ కమిటీ ఏర్పాటు చేస్తారు. దాన్ని మానిటరింగ్ కమిటీ అనే పేరు ఇవ్వచ్చు, రెగ్యులేటరీ కమిటీ అనవచ్చు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చేసే